శ్రీమతే రామానుజాయ నమః. అస్మద్గురుభ్యో నమః. నేటి పాసురం తిరుప్పావైలో చివరి పాసురం. నేడు ఈ వ్రతానికి ఫలశ్రుతిని చెప్తుంది గోదాదేవి. ఎన్నో ఓడలు కలిగిన పాల సముద్రాన్ని తరచి దేవతలకు అమృతాన్ని ఇచ్చినవాడు, బ్రహ్మరుద్రులకు ప్రభు అయిన నారాయణుణ్ణి, అందమైన ముఖాలు, చక్కని ఆభరణాలు గల గోపికలు వెళ్ళి గోకులంలో స్వామికి మంగళాశాసనం చేసి పరై అనే వాద్యం యొక్క వంకతో స్వామి యొక్క నిత్య కైంకర్యాన్ని పొందిన ఈ రీతిని, ఈ భూమికి ఆభరణమైన శ్రీవెల్లిపుత్తూరులో అవతరించి చక్కని తామరపూసల మాలలు ధరించిన బ్రాహ్మణోత్తములైన విష్ణుచిత్తుల కుమార్తె అయిన గోదాదేవి అనుగ్రహించిన ఈ తమిళ పాసురాలను ఎవరైతే క్రమం తప్పక కేవలం పాసురాలైన అనుసంధానం చేస్తారో వారికి పర్వతం వలె 4 భుజాలు, ఆశ్రిత వాత్సల్యానికి గుర్తుగా ఎర్రని కళ్ళు, సుందరమైన ముఖము కలిగిన శ్రీహప్పతి సర్వావస్థల్లోనూ గొప్పదైన కృపచేసి బ్రహ్మానందాన్ని ప్రసాదిస్తారు అని గోదాదేవి ఇప్పటి వరకు గోపికాభావాన్ని పొంది ఇప్పుడు పెరియాళ్వార్ల కుమార్తెగా వ్రతఫలాన్ని అనుగ్రహించింది. కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి, అర్థానుసంధానం చేసిన వారికి ఎంతో గొప్పదైన ఫలాన్ని, పురుషార్థాన్ని పరమాత్మ ఇస్తాడని గోదాదేవి పాసుల్లో మనకు అనుగ్రహించింది. మాతో పాటు ఈ శ్రీవ్రతాన్ని చేసిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు చెబుతూ ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.